ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. అనుభవించుము నేడే ప్రభు యేసుని సన్నిధి మహిమా, సన్నిధి మహిమా. సన్నిధి మహిమ అనే కార్యక్రమంను వీక్షిస్తున్న విశ్వాసులందరికీ రాకడ మరణాతలు. ఇప్పుడు దైవజనులైన రెవరెండ్ ఎం రాజదయాకరయ్య గారు దైవవాక్యమును అందించెదరు. వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనము. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపి అయిన యేసుక్రీస్తు ప్రభువా, నీ యొక్క ఘనమైన నామమునకు వెలలేని స్తుతులు స్తోత్రములు. ఇశ్రాయేలు ప్రజలను ప్రభువా ఆగిపోక సాగిపోవుడి అని సెలవిచ్చిన దేవా, అటు రీతిగా ఈ సన్నిధి మహిమను కార్యక్రమను ప్రభువా దీవించుచున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అయ్యా, ఇప్పుడు దైవజనులైన ప్రభువా రాజదయాకర్ గారు వర్తమానమును అందించుచుండగా ప్రభువా నా తండ్రి, మాట్లాడువారు మీరు కాదంటున్నారు తండ్రి, నేనే మాట్లాడతానంటున్నారు కనుక ప్రభా నా తండ్రి, వాక్య భాగములోని ప్రభా అయా వారు కొనబోచుండగా ప్రభా పెండ్లి కుమారుడు వచ్చి ఉన్నారు. పెండ్లి వస్త్రమును ధరించుకొని పెండ్లి విందుకు ప్రభా వస్తారో వారే ప్రభా నా తండ్రి, నీ రెండవ రాకడలో ప్రభా నీ మహిమేఘంలో ప్రభా నిన్ను కలుసుకోవడానికి సిద్ధపడి ఉంటారని సెలవిచ్చిన దేవా, ఇగో నా తండ్రి ఈ వాక్య ధ్యానము ద్వారా అనేకులతో మాట్లాడండి యేసయ్య. విశ్వాసం అనే గుర్తు ద్వారా ప్రభా ప్రతి ఒక్కరూ ప్రభా వాక్యాన్ని విశ్వసించి ప్రభా వాక్యాన్ని అనుసరించి నడుచుకునే కృప దయచేయండి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి యేసయ్య. మరణాత అనగా మన ప్రభువు మరలా తిరిగి వచ్చుట, దీనిని తరచుగా సలామనవాడు ధన్యుడని సెలవిచ్చిన యేసయ్య. వరుడు వధువు కలుసుకుంటకు మరణాత అను మాటే బాట అని ప్రభా జనకులు వ్రాసినట్లుగా ప్రభా నా తండ్రి రెండవ రాకడలో నిన్ను కలుసుకుంటకు మరణాత అను మాట బాటను చేయమని వేడుకొంచున్నాం తండ్రి. వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా మాకు కనబడి మాట్లాడిన దేవుడు అందరికీ కనబడి అందరితోనూ మాట్లాడమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితోనూ మాట్లాడండి యేసయ్య. నీ స్వరాన్ని వినిపించండి యేసయ్య, నీ వాక్కును వినిపించండి యేసయ్య. నీ రాకడ వర్తమానమును ప్రభా నా తండ్రి ప్రతి ఒక్కరికి వినిపింపచేసి అనేకమైన ఆత్మీయ మేలులు పొందుటకు నీ ప్రభావమును నీ దాసునితో ఉంచుమని మధ్యాకాశంలో త్వరగా రాని ఉన్న ఏ సత్పరిశుద్ధనాన్ని బట్టి వినంగా వేడుకొచ్చున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, సన్నిధి మహిమ అను కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ బిడ్డలకు దేవనామంలో మీకు శుభములు కలుగును గాక, ఆమేన్. దైవ వాక్య భాగము చదివిన రీతిగా 10 మంది కన్యకలు ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. రాకడలో సిద్ధపాటు కొరకు విశ్వాసులైనటువంటి మనము ఏ రీతిగా సిద్ధపడాలి అనే అంశం మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనంలో కనబడుతుంది. మనము దేవుని వాక్య భాగమును గమనించినట్లయితే 10 మంది కన్యకలు యేసు ప్రభువుకు వచ్చారు. 5గురు సిద్ధపాటులో ఉన్నారు, 5గురు సిద్ధపాటులో లేనట్లుగా కనబడుతూ ఉంది. యేసు ప్రభు రాకడ శబ్దం వినబడినప్పుడు 5గురు సిద్ధపాటు కలిగి ఉన్నట్లుగా 10వ వచనంలో కనబడుతూ ఉంది. సిద్ధపడలేనటువంటి వారు సిద్ధపడిన వారిని అడుగుతూ ఉన్నారు, అమ్మ మీ ప్రముఖంలో తైలము మాకు కొంచెం ఇవ్వండి అని. వారు ఖచ్చితంగా చెప్తున్నది ఏమిటి అంటే, ఇది మీకును మాకును చాలదు. ఇప్పుడు మనం గమనించినట్లయితే వారిది ఇచ్చినట్లయితే వారు కూడా రాకడలో ఎత్తబడలేనటువంటి సంఘటనను గమనించవలసినటువంటి వారముగా ఉన్నాం. మనము కూడా కొన్నిసార్లు ఒకరికి సహాయము చేయాలని మనం అనుకున్నా కానీ సహాయము చేసే లోపల మనమే సహాయం అందుకోలేని పరిస్థితుల్లో మనం ఉండగలుగుతూ ఉంటుంటాం. 10 మందిలో 5గురు
మాకును మీకును చాలదని అమ్మువారు దగ్గరికి వెళ్ళి కొనుక్కోమని ఖచ్చితంగా చెప్పారు. వారు కొనబోస్తూ ఉండగా ప్రభు రాకడ వారి దగ్గరికి వచ్చింది. ప్రభు వచ్చారు. సిద్ధపడి ఉన్న 5గురిని ప్రభు వెంట వెళ్ళిపోయారు. మనం కూడా రేపు జరగబోయే సంఘటన కూడా అంతే. ఎవరైతే సిద్ధపడుతూ ఉన్నారో వారే ప్రభువుతో కలిసి వెళ్తారు. ప్రభువుతో కలిసి ఉండటం, ప్రభువుతో వెళ్ళటం అనేది ప్రాముఖ్యమైన సంగతి. ఈ లోకంలో మనం కూడా కొన్నిసార్లు దేవుని యొక్క ఆలయానికి మనం వెళ్ళినా కానీ సిద్ధపాటు కలిగి లేకపోతే మనం కూడా వెళ్ళలేం. అటువంటి సంఘటనలు బైబిల్లో అనేకము ఉన్నవి. మనం గమనిస్తున్నట్లయితే భక్తుల జీవితంలో ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనంలో ఒక భక్తుడు కనబడుతూ ఉన్నాడు. ఆ భక్తుడు పేరు హనోకు. అతడు బ్రతికిన దినములు మనం గమనించినట్లయితే 365 సంవత్సరాలు. అతను ఈ లోకంలో 65 సంవత్సరములు భార్య పిల్లలతోనూ సంసార జీవితంలో గడిపినట్లుగా లేఖనములు వివరిస్తూ ఉన్నవి. దేవునితో సహవాసం 300 సంవత్సరాలు. ఇప్పుడు మనకు దేవునితో సహవాసం ఎన్ని సంవత్సరాలు మనకు అనుభవిస్తూ ఉన్నాం? దేవునితో గడపవలసిన గడియలు మనం ఎన్ని ఉన్నవి అనేది మనం గమనించినట్లయితే హనోకు 300 సంవత్సరంలో ప్రభువులతో సహవాసంలో ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క సహవాసం. అందుకే హనోకు అతను ప్రతిష్ఠించుకున్నవాడు. అలాగే రెండవదిగా దైవ సహవాసం కలిగిన వాడు. మూడవదిగా దైవ పుత్రుడు. నాలుగవదిగా దైవాత్మ పూర్ణుడు. ఐదవదిగా దైవ భక్తిపరుడు. ఆరవదిగా దైవోపదేశము కలిగిన వాడు. ఏడవదిగా దైవాధ్యానపరుడు. ఇప్పుడు ఈ లక్షణములు కలిగినటువంటి హనోకు దేవునిలో కలిగినట్లుగా మనం గమనించి చూస్తూ ఉంటాం. అందుకే దేవుడు పరలోకం నుంచి వచ్చి హనోకు జీవితంలో ప్రవేశించాడు. అందుకే మనం దేవుడు నరుల యొద్దకు వచ్చుట, నరులు దేవుని సన్నిధికి వెళ్ళుట అనే అంశం గత కొన్ని ఎపిసోడ్ మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ హనోకు దగ్గర దేవుడి దిగి వచ్చేసాడు తన భక్తిని చూసి. ప్రేర మన యొక్క క్రియలు చూసి దేవుడే మనం ఆకర్షిస్తూ ఉన్నాడు. పొదలో ఒక పుష్పం ఉన్నప్పుడు సంపెంగ పువ్వు, దాని యొక్క సువాసన పరిమళం వెదజల్లుతూ ఉండటం వల్ల మానవులు దానికి ఆకర్షిస్తూ ఉంటూ ఉంటాడు. అందుకే పరమగీతంలో 1వ అధ్యాయం 4వ వచనంలో నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వస్తుదము. మనం గమనించినట్లయితే మనం ఆకర్షించబడాలి. హనోకు ఆకర్షించబడ్డాడు కనుక ప్రభువే దిగి వచ్చి ప్రభువుని మాట్లాడుతూ 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 ఎక్కడికి వెళ్ళిపోయాడంటే పరలోకము కొనిపోయాడు సజీవముగా. అయితే పరలోకములో దగదగ మెరియు లాంటి ఆ పరలోకమును చూస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మహిమా ప్రభావములు హనోకు చూస్తూ ఉన్నప్పుడు అక్కడి నుంచి వారు గమనించినప్పుడు హనోకు నువ్వు ఇక్కడికి వచ్చేసామని తెలుసుకున్నప్పుడు తండ్రి మళ్ళా భూలోకానికి వెళ్ళిపోమన్నాడు. ప్రభా, నన్ను వెళ్ళమని నువ్వు ఆజ్ఞాపించవద్దు, నేను ఇక్కడే ఉండిపోతాను అని అక్కడ సెటిల్ అయిపోయాడు. ఇప్పుడు నందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసుడా, నీ భక్తి ఎట్లా ఉన్నది? నీ విశ్వాసము ఎట్లా ఉన్నది? అందుకే అంటాడు హెబ్రీ 11వ అధ్యాయము 5వ వచనములో హనోకు మరణము చూడకుండగా సజీవముగా పరమునకు వెళ్ళెను. కనుక విశ్వాసమును బట్టి అతను మరణము చూడకుండగా పరమునకు వెళ్ళాడు. అటువంటి వారముగా అందుకే అంటాడు, నేనే పునరుత్థానమును, నేనే జీవమును, నా యందు విశ్వాసముంచువాడు మరణించినను బ్రతుకును. అంటే అటువంటి గొప్ప విశ్వాసము కలిగినటువంటి భక్తుడిగా సజీవముగా దేవునితో నడిచినటువంటి
వాడిగా ఉన్నాడు. రెండవదిగా గమనించినట్లయితే ఇక్కడ 10 మంది కన్యకలలో 5 ప్రభుతో వెళ్ళారు. వారు ప్రభుతో వెళ్ళటానికి సిద్ధపడినటువంటి దివిటీలు ఉన్నవి. మనము రాకడ పండగలు అని ఆచరిస్తూ ఉన్నట్టు మనము ఆ దివిటీలు వారికి గొప్ప ఆధిక్యతను కలిగిస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. ఈ దివిటీలతో విజయం సాధించినటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో 7వ అధ్యాయంలో కనబడుతూ ఉంది. 16వ వచనంలో అతడు ఏం చూశాడంటే ఆ దివిటీలు పట్టుకుని అతడు 300 మందిని 100 మంది 3 పంక్తులుగా చేసి వారి చేతిలో ఒక దివిటీని ఇచ్చాడు, కాగడ లాంటిది. ఆ దివిటీ మీద ఒక వట్టి కొండను బోర్లించమన్నాడు. గిద్యోనికి దేవుడు విజయం ఏ విధముగా ఇచ్చాడు అంటే, ఆ కాగడాకి వట్టి కొండను ఆ బోర్లించినప్పుడు ఆ వెలుతురు కింద పాదాల యొద్దకు కనబడుతుంది. అంటే వారి మార్గానికి దారి చూపిస్తూ ఉంది. అదే చెప్పడం 300 మందికి చెప్తూ ఉన్నాడు ఏంటంటే, నేను ఏ విధముగా వెళుతూ ఉన్నానో అదే రీతిగా మీరు చేయాలి. నేను ఏ విధంగా నడుస్తూ ఉన్నానో అదే రీతిగా మీరు చేసినప్పుడు ఆ దండు అంటే ఆ మిద్యానీయుల దండు దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఒక్కమారిగా కొండను బదలగొట్టినప్పుడు కాగడా నుంచి వెలిచినటువంటి వెలుతురు మన 300 మంది ఒకేసారి వెలిగినప్పుడు మన విరోధి అయినటువంటి మన శత్రువు అయినటువంటి మిద్యానీయులు అయితే వారు ఒక్కసారిగా చూసినప్పుడు వారు ఏమిటి అని ఆ దండు అంతా పారిపోయారు. వారు కొంత దూరము తరిమి వేసినట్లుగా గిద్యోనికి విజయం అని కేకలు వేశారు. ఇప్పుడు మనం గమనించినట్లయితే దివిటి అంటే వెలుగు. నేను లోకమునకు వెలుగే ఉన్నాను అని ప్రభు చెప్తున్నారు. ప్రేరా ప్రభును వెంబడించే మనము వెలుగు సంబంధులుగా మనం ఉండనప్పుడు దేవుడు మనకు అనేకమైన విజయాలు మనకు కలిగిస్తూ ఉంటాడు. అలాగే మూడవదిగా మనం చూడగలిగినప్పుడు 2వ రాజుల గ్రంథంలో 2వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ భక్తుని చూస్తాం. ఏలియా భక్తుడిని. ఏలియా భక్తుడు కూడా మంచి ప్రవక్త. ఈ ప్రవక్త అనేక విజయాలు సాధించాడు దేవుని ద్వారా. అయితే వారు వెలుస్తూ ఉండగా ఎలీషా వెలుస్తూ ఉండగా అగ్ని రథములు సుడిగాలి చేత ఏలియాను అగ్ని రథం మీద కొనుపోబడెను. మనం గమనించినట్లయితే దైవ భక్తులుగా ఉన్నటువంటి వారు సజీవముగా దేవుడు కొనిపోబడటం గమనిస్తూ అగ్ని రథములు, అగ్ని అంట వెలుతురు. అగ్ని మనకు ఎక్కడైతే కనబడుతుందో అది వెలుగు. ఆ వెలుగు ఎక్కడైతే ప్రత్యక్షమవుతుందో అక్కడ విజయం కనబడుతూ ఉంది. ఆ విజయంతో ఏలియాను కొనిపోవటం. ఏలియా అనుభవంలో 3.5 సంవత్సరములు వర్షింపకూడదని ప్రార్థించేవాడు. 3.5 సంవత్సరం వర్షం కురవలేదు. అయితే ఏలియాను దేవుడు బలమైనటువంటి ప్రవక్తగా అతను ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది. అయితే ఆహాబేమో దేవుని యొక్క ప్రవక్తలను పోషించేవాడు. తన భార్య యెజబెల్ అని అషేరా దేవతలను పోషించేది. అయితే ప్రియరా దేవుని యొక్క లేఖనము ప్రకారంగా ఏలియా పందెం వేశాడు. అషేరా దేవతలకును ఏలియాకు ఒక పందెం ఏమిటంటే ఒక దూడను బలి ఇచ్చి దాన్ని మాంసమును దహించాలి. అయితే ఈ 450 మంది ప్రవక్తలు కూడా ఏలియాతో పందెం కాశారు. అయితే ముందు అవకాశము అషేరా దేవతలకు ఇచ్చాడు. 400 మంది వారు ప్రార్థన ద్వారా వారు మొరపెట్టడం ద్వారా ఏ శక్తి కదిలింపబడలేదు. సాయంకాలం అయినప్పుడు మరలా ఆ బలిపీఠంలో తీసివేసి ఆ గంధకాలాన్ని తీసివేస్తే నీళ్ళతో కడిగి మళ్ళీ ఏలియాకు అవకాశం ఇచ్చినప్పుడు ఏలియా ప్రార్థిస్తున్నాడు. అబ్రహాం దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మ దిగవచ్చి
దేవుని యొక్క అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠముల మీద ఉన్నటువంటి ఆ ఏర్పాటు చేసినటువంటి మాంసమును దహించినప్పుడు అందరూ ఏలియా దేవుడే గొప్ప దేవుడు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, మన యొక్క జీవితం, మన యొక్క భక్తి జీవితం ఎలాగ ఉండాలి? దట్ ఈజ్ ఎ పవర్. మన ప్రార్థన ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తితో నింపబడినప్పుడు అటువంటి పవర్ కలిగినటువంటి శక్తివంతమైనటువంటి ప్రార్థన దేవుని నుండి మనకు దిగి వచ్చినప్పుడు గొప్ప విషయాలు సాధించగలుగుతూ ఉంటాం. అలాగే కర్మేలు పర్వతం దగ్గర ఆయన ప్రార్థించినప్పుడు, ఆ కర్మేలు పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు గిరి కొండ చూశాడు, గురి కలిగి ఉన్నాడు. ఆ కొండ ఎక్కినప్పుడు అతను పురుకొలుపుకున్నాడు, ప్రార్థన అనే పురుకొలుపుకున్నాడు. అతను మోకాళ్ళుని తల రెండు కాళ్ళ మధ్యన పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఒక దాసుని పిలిచి, నువ్వు వెళ్ళి చూడు, సముద్రంలో ఒక మేఘము వస్తుంది. చూసినప్పుడు పురుకొలుపుకున్నాడు. అప్పుడు మేఘం వచ్చినప్పుడు, ఆ మేఘావృతం అయినప్పుడు, వర్షం వచ్చే సూచనలు వచ్చినప్పుడు, అవును నీ రథంతో సిద్ధముగా ఉండు, వెళ్ళు అన్నప్పుడు ఏలియా అంటున్నాడు, శిరులు కురిపించే ఆ దేశంలో శిరులు. అప్పుడు సరే అటు వర్షం పడింది. అంటే వర్షంతో దేవుని యొక్క గొప్ప పంటలు కరువు ఉన్నటువంటి దేశంలో వర్షము ద్వారా గొప్ప ఆశీర్వాదం దేవుడిచ్చాడు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసం, మన ప్రార్థన సమయానుకూలముగా మనం చేసినప్పుడు దేవుడు ఆలకించేవాడు. అటువంటి గొప్ప భక్తుడు ఏలియా. అటువంటి భక్తుని దేవుడు అగ్ని రథాల మీద ఆయన్ను తీసుకుని పోవటం సజీవముగా. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క ప్రియ విశ్వాసుల, దేవుని యొక్క భక్తులు అటువంటి వారముగా చూస్తూ ఉన్నాం. ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అవుతూ ఉన్నప్పుడు ఆయన పునరుత్థానుడై లేచి 40 దినములు శిష్యులతో గడిపి ఆయన ఆరోహణమైపోయినప్పుడు 2 దేవదూతలు వచ్చి ఆ గలిలయ మనుషులతో మాట్లాడుతున్న మాట, గలిలయ మనుషులారా, మీరెందుకు ప్రభువుని చూస్తూ ఉన్నారు? ఏ రీతిగా ఆయన వెళుతూ ఉన్నాడో ఆ రీతిగానే మరలా మన యొద్దకు రాబోతూ ఉన్నాడు. జస్ట్ ఈస్ కమింగ్ సూన్. అంటే 1 కొరింథీ చాప్టర్ 22 వర్డ్లో మరణాత అనగా జస్ట్ ఈస్ కమింగ్ సూన్, ప్రభువు త్వరగా వస్తూ ఉన్నాడు అని అర్థం కలిగినటువంటి మరణాత అనేది మనం గమనిస్తూ ఉండటం. అంటే ప్రభు మరలా రాబోతూ ఉన్నాడు. వచ్చి సిద్ధపడినటువంటి 5 కన్యకలను ఏ విధముగా ప్రభు విందులోనికి తోడుకుని పోయాడో మనము కూడా అటువంటి సిద్ధపాటు కలిగినటువంటి వారముగా ఉన్నప్పుడు ప్రభు జీవితంలో ఎటువంటి గొప్ప అద్భుతాలు చేశాడో, ఈ లోకంలో ఆయన నీళ్ళలో బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ పౌరం ఆయన మీదకి వచ్చి బలముగా పనిచేయటంతో ఆయన అనేక మందిని బాగు చేయటం మనం చూడగలుగుతూ ఉండటం. అనేక మందిని, గుడ్డివారిని కానీ, పక్షవాయువు కానీ, చనిపోయిన బిడ్డలను కానీ, రక్తస్రావం కలిగినటువంటి ఆయన ప్రభావం వెళ్ళటం కానీ, అనేక మంది రోగులను బాగు చేయడం యేసుక్రీస్తు ప్రభు దినాలలో మనం గమనించగలుగుతూ ఉంటాం. అయితే ఆయన చనిపోయి పునరుత్థానుడై తిరిగి పరలోకం తండ్రి యొద్దకు వెళ్ళటం, ఇక్కడ గలిలయ మనుషులు చూడటం, 2 దేవదూతలు వారు చెప్పడం మనం గమనిస్తున్నాం. ప్రభువు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, మన జీవితంలో ప్రభువు మీద ఆనుకోగలిగితే మనం చనిపోయిన సజీవముగా మనం లేవగలం. అటు సంఘటనలు బైబిల్లో అనేకమైనవి మనకు కనబడుతూ ఉన్నవి. అయితే దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని లేఖనంలో మనకు కనబడుతూ ఉన్నటువంటి సంఘటనలు
మనం మరొక చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 38, 39 వచనాల్లో నోవహు దినములలో జరిగినటువంటి రీతిగా మనుష్య కుమారుడు దినములలో జరుగును. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట ఏమిటంటే నోవహు దినములలో జరుగుతూ ఉన్నటువంటి రీతిగా వారు తిన్నుతూ త్రాగుతూ పెళ్ళికి ఇచ్చుకుంటూ వంచు ఉండగానే రాకడ వస్తూ ఉంది అటువంటి దినాలలో. అయితే అటువంటి దినాల్లో అందుకే నోవహు దేవుడు చెప్పాడు నీతిమంతుడైనటువంటి వారిగా, అందుకే నా దృష్టిలో నీవు నిందారహితుడవుగా ఉన్నావు గనుక నీవును నీ కుటుంబమును వాడలో ప్రవేశించుడి అంటూ ఉన్నాడు. అంటే నీతి నిజాయితీగా ఉన్నటువంటి వారు రాకడలో ఎత్తబడతారు అనేది నీతిమంతులు మనం గమనించినట్లయితే. రెండవదిగా మనం చూసినట్లయితే 40వ వచనంలో పొలంలో ఇద్దరు వెలుచూ ఉన్నప్పుడు, పొలంలో ఇద్దరు వెళుతూ ఉన్నట్టు ఒకడు ఎత్తబడుతూ ఉంటుంటాడు. అలాగే ఇద్దరు తిరగలి విసురుతూ ఉన్నప్పుడు 41వ వచనంలో ఒకరు ఎత్తబడుతూ ఉంటుంటారు. అంటే ప్రియులా, ఇద్దరు అనేది నీవు దేవాలయంకు వెళ్ళినప్పుడు నువ్వు ఇరువురిగా వెళ్ళబడవచ్చు, ఒక భర్త వెళ్ళవచ్చు, లేకుండా భార్య వెళ్ళవచ్చు. అంటే దేవునితో సహవాసము ఎవరైతే కలిగి ఉంటారో మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవునితో సహవాసము కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు తప్పనిసరిగా ఎత్తబడుతూ ఉంటారు, పరమునకు వెళ్తూ ఉంటారు. అలాగే మనం ఇంకోటి చూడగలిగితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 20-21 వచనాల్లో ఒక దేశాంతరం పోయినటువంటి వారు ఒకతనికి 5 తలాంతులు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈ దేశాంతరం ముగించుకుని మళ్ళీ వచ్చినప్పుడు అతడికి తన యొక్క ఇచ్చినటువంటి తలాంతులు అతను తీసుకుని వచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు ఇచ్చావు, నేను మరొక 5 తలాంతులు ఇచ్చాను, ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి తలాంతులు 10 తలాంతులు అన్నప్పుడు అతడు సంతోషించాడు. బల నమ్మకమైన మనిషి దాసుడా. ప్రేరా, నమ్మకము కలిగినటువంటి జీవితమును కలిగి ఉంటే దేవుడు నిన్ను మెచ్చుకునేవాడు, ఇష్టుడే. అందుకే హనోకు దేవుని దృష్టిలో ఇష్టుడే ఉన్నాడు. అలాగే ప్రేరా, మనం గమనించినట్లయితే దేవుని యొక్క లేఖనములో 25వ అధ్యాయంలో 34, 35, 36 వచనంలో ఏమిటంటే అల్పులైనటువంటి వారికి, నా నామం పేరట వచ్చిన వారికి ఆ సమయానికి భోజనం పెట్టిన, నీళ్ళు ఇచ్చిన, వ్యాధిగ్రస్తులు ఉన్నప్పుడు మనం చూసిన సమస్తమును చూసినప్పుడు ప్రభు అంటాడు, అల్పులైన వారికి మీరు చూశారు కనుక నాకు చూసినట్లే. అందుకే అంటాడు, నా నామం పేరట వచ్చు వానికి గుప్పుడు సన్నీళ్ళు ఇస్తే దాని యొక్క ప్రతిఫలము మీరు పోగొట్టుకారు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, మనము దేవుని క్రియలలో మనం ఉండగలిగితే క్రియ లేని విశ్వాసి మృతం కనుక మనం దేవుని యొక్క క్రియలలో పాలువారుగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క రాకడలో మనం ఎత్తబడుతుంటాం. అలాగే దేవుని యొక్క లేఖనములో లోకసూర్త 17వ అధ్యాయం 34వ వచనంలో ఇద్దరు మంచం మీద ఉండగా ఒకరు ఎత్తబడుతూ ఉంటారు. అలాగే 21వ లోకసూర్త 21వ అధ్యాయం 2-3 వచనంలో ఒక బీద విధురాలు తనకున్నదంతా ఇవ్వటంతో ప్రభువుకి దృష్టికి ఇష్టురాలుగా మనకు కనబడుతూ ఉంది. చాలామంది ఉన్న దాంట్లో కొంచెం వేస్తారు, కానీ ఈ బీద విధవరాళ్ళు తనకున్నది సమస్తమును ఇవ్వటం ద్వారా, అంటే తనకు ఉన్న సమస్తము ప్రభువుకి అర్పించడం వల్ల దేవునికి ఇష్టురాలుగా మారినందువల్ల ఆమె దేవునికి ప్రియమైన బిడ్డగా ఉంటుంది. ప్రియ విశ్వాసి, నీవు దేవుని విషయంలో ఏ విధముగా ఉంటున్నావు, ఎంత ఇష్టురాలుగా ఉంటున్నావు, అది దేవుని దృష్టిలో నీవు ఉన్నట్లయితే నీవు ప్రభు రాకడకు సిద్ధపడే దానవుగా, సిద్ధపడే వాడవుగా నీవు ఉంటావు. అటువంటి ధన్యత చూస్తున్న మీకందరకు దేవుడు కలుగు చేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు నైనా ఈ వర్తమానం ద్వారా
నాయనా రాకడకు సిద్ధపాటు అనే అంశం మీద నాయనా నీవు మాకు అందించినటువంటి ఈ వర్తమానము ద్వారా గొప్ప నాయనా నీవు నీ పరిశుద్ధాత్మను వచ్చిన రీతిని బట్టి వందనాలు. ఇదిగో నాయన అనేక జీవితంలో నువ్వు చేసినటువంటి గొప్ప బేరలు మర్చి, అలాగే ఏలియా విషయంలో ఎన్ని కష్టాలు వచ్చినా 400 మందిని నాయన నువ్వు హతము చేసి నా దేవుడే గొప్పవాడు అని అనిపించుకున్నా నాయన. అయినప్పటికీ యెజ్బేలు భయపెట్టినప్పటికీ ఒక దేవదూత వచ్చి నాయన బదిరీ వృక్షం కింద ఉన్నటువంటి పడి ఉన్నటువంటి మరణాపేక్షతగా కలిగినటువంటి ఏలియాను బలపరిచి నాయన ఒక రొట్టెను అందించి నీ శక్తి కలిగినటువంటి బలము ఇదిగో వెళ్ళు ప్రయాణము చేయి అని చెప్పినప్పుడు తన శక్తికి మించిన ప్రయాణము, అదే ప్రయాణ సన్నిధి కనబడుతుంది ఏలియా. గొప్ప దేవ వందనాలు, స్తోత్రాలు. అలాగే ప్రభు యేసుక్రీస్తు ప్రభు లోకంలో ఉన్నప్పుడు అనేకమైన విషయాలు సాధించు. ఇదిగో నాయన మేము రాకడ దినాల్లో మేము ఉంటున్నా నాయన డ్యూటీల ద్వారా మేము సాధించిన గొప్ప విషయాన్ని బట్టి నాయన నీ వెలుగును మేము ధరించుకొని వెలుగు సంబంధులుగా ఉండి విజయోత్సాహంతో మమ్మలను నడిపించుమని ఆయుత్తపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో బ్రతుములాడి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత. మీ యొక్క ప్రార్థనా అవసరతలకు మమ్మును సంప్రదించవలసిన చిరునామా రెవరెండ్ ఎం రాజ్ దయాకర్, డోర్ నెంబర్ 2-401, నేతాజీ నగర్, సెయింట్ యాన్ స్కూల్ వెనుక వీధి, రాజమండ్రి. మమ్మును సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9885177752 మరియు 9491291754.